అధికారి నిర్లక్ష్య వైఖరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత. గత 2 రోజులుగా అశోక్ అన్న గారు నిరాహార దీక్ష చేపడుతున్నారు. మేము మా బంజారా ప్రజల తరపున ఆయనకి మద్దతు తెలుపుతున్నాము. ఇదే మాదిరిగాని పరిష్కరించకపోతే ధర్నా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరీ చెప్తున్నాము, మా దళితులపైన మా గిరిజనులపైన ఇలాంటి అరాచకాలు జరిగితే ధర్నాలు చేయడం మేము ఏమాత్రం సహించము. కానీ మాకు న్యాయం చేయాలని అధికారులను కోరుకుంటున్నాము. మహేష్ భూములను తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా బంజారా ప్రజలు ఎప్పటికీ దళితులు కలిసి పనిచేస్తాం. జై అంబేద్కర్. పుంగనూరు మండలంలో మహేష్ అనే వ్యక్తికి మంగళం కాలనీలో హౌసింగ్ పట్టా అధికారులు దళితుల పట్టాలు దళితులకే రాజకీయ రికమెండేషన్లతో వ్యవహారాలు వాళ్ళకే పెట్టి ఈ అధికారులు ఈ రికార్డులు తారుమారు చేసి చేతులు దులుపుకుంటూ దళితులకే చిచ్చు పెట్టి ఈరోజు అక్రమంగా అతని హౌసింగ్ పట్టా ఇంటి జాగాలో ఇల్లు కట్టి రెడ్డప్ప అనే వ్యక్తి మన దళితుడే అయినా ఆయన సమిష్టిగా ఒక న్యాయంలో రాందానికి ఎంఆర్ఓలు కూడా న్యాయం చేస్తామని వాళ్ళు కూడా ఒక విపక్ష ధోరణులతో పక్కన పెట్టే దీంతో ఉండేదానివల్ల ఇప్పుడు 20 రోజుల నుంచి ఈ వ్యవహారం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. నిరాహార దీక్ష స్టార్ట్ చేసి 2వ రోజు. నిన్న చెప్పినట్లే సమస్య రెవెన్యూ అధికారులకి ఎటువంటి స్పందన లేదు. మా ఎస్సీ ఎస్టీలు కూడా ఒకటే చెప్తున్నా, ఈ తోక పార్టీలు రెడ్లు నాయుడు పార్టీల కోసం వెనకాల తిరిగితే మనకు రోడ్లలో వచ్చి రోజులు కూర్చున్నా ఏ రెడ్డి కానీ ఏ నాయుడు కానీ ఏ పార్టీ నాయకులు కూడా వచ్చి ఏమి రాని సమస్యను అడిగి పాపనుకోలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలు కూడా ఎంతసేపు రెడ్ల పార్టీ నాయుడు పార్టీకి జెండాలు మోసేది, వాళ్ళ బ్యానర్లు కట్టేది, వాళ్ళు జైలు కొట్టేది, వాళ్ళ వెనకాల పోయేది తగ్గించుకుంటే మనకు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుని మన కులాలకు పోయి మన వాళ్ళకి ఓట్లు వేసుకొని 100 ఓట్లు రానిలే మన కులాల వాళ్ళకి వేసుకొని మనము రాజకీయ అధికారులు చూడాలి. కానీ రెడ్లకి నాయుడికి దయచేసి ఎవరు మద్దతు ఇవ్వద్దండి. చూడండి, 15 రోజుల నుంచి ఒక దళితునికి భూమి పోయింది రోడ్లలో కూర్చొని ధర్నాలు చేసి నిరాహార దీక్ష చేస్తుంటే కూడా ఒక్కరు కూడా స్పందించలేదంటే ఈ ఆఫీస్కి వైసీపీ నాయకులు వస్తున్నారు, టీడీపీ నాయకులు వస్తున్నారు, జనసేన నాయకులు, బీజేపీలు వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. ఇంతమంది నాయకులు వచ్చిపోతూ వాళ్ళు పని చూసుకుంటారే కానీ ఒక దళిత నాయకులు ఇక్కడ కూర్చొని నిరాహార తీసినారు. ఏం భయం మీ కష్టం అడగలేదంటే రాజకీయ నాయకులు ఎస్సీని ఎంత బాగా వాడుకుంటారో అర్థం చేసుకోండి. మన ఎస్సీలకు మాల మాదిరి కష్టం వస్తే ఏ పార్టీలు కూడా మనకు సహాయం చేయరు. భవిష్యత్తులో మీకు ఒకటే చెప్తున్నా, ఈ రాజకీయ నాయకులకి వెనకాల మీరు తిరగద్దండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం మీ ఓటు హక్కు మీ వాళ్ళకి, మీ కులం వాళ్ళకి వేయండి. 4 ఓట్లైనా సరే మీ వాళ్ళకి వేసుకోండి, దయచేసి వేరే కులాలకి వేయండి. ఈ బాధితునికి న్యాయం చేయాలని కూర్చొని ఇంతమంది అందరూ చాలా బిజీగా ఉండే పర్సన్సే, పని పాటలు పోయేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఇతని కోసం ప్రతిరోజు నిరాదీశలో కూర్చుంటారు. ఇంతమంది కూడా అన్ని పార్టీలు పనిచేసేవాళ్ళే. నేనేం సాధ్యం చెప్పలే. నేను కూడా అంగో రెడ్డి పార్టీకో నాయుడు పార్టీకి పనిచేసేవాడే. ఇంతమంది పనిచేస్తున్నవాడు ఇప్పుడు మా కష్టమంటే ఒక రాలేదంటే మాకు బుద్ధి వచ్చింది. మా బుద్ధిని చెప్తూ కొట్టుకుంటున్నాం. ఈరోజు చెప్తున్నాము, ఏ రెడ్డి పార్టీకి నాయుడు పార్టీ వెనకాల మేము పోము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందరకు పోతాము. మా ఓట్లు, మా మాల ఓట్లు మేము వేసుకుంటాం, మా మాది ఓట్లు మా వాళ్ళకి వేసుకుంటాం. కౌన్సిలర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైనా కానీ ఇండిపెండెంట్గా వేసుకొని మా ఓట్లు మేమే వేసుకుంటాం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి, డీటీ గారికి చెప్తున్నాం, అయ్యా కలెక్టర్ గారి దృష్టికి ఈ 2 రోజుల్లో వీళ్ళ సమస్య పరిష్కారపోతే సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర, కలెక్టర్ గారి ఆఫీస్ ముందర అందరూ కలుసుకోండి. నిరాహార తీసుకు ఆడ కూర్చుంటాం. కలెక్టర్ గారు ఎట్లా స్పందించాలో చూస్తాం. ఆయన కూడా మీకు న్యాయం చేయకపోతే డైరెక్ట్గా సీఎం ఆఫీస్కే పోతామండి. చందాలు అడుక్కొనైనా సరే ఇతనికి న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము వదిలే ప్రసక్తి లేదు. గౌరవ ఎంఆర్ఓ గారు కూడా ఒకటే వినపం, అయ్యా మీరు చాలా మంచి వాళ్ళు, సౌమ్యులు, మీకు తెలియకుండా మీ కింద సిబ్బంది ఇలాంటివి పని చేశారు, వాళ్ళ మీద మీరు కూడా విచారణ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక